బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడి అమరుడైన విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ సంస్మరణ సభ శుక్రవారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని అష్ఫాకుల్లా ఖాన్ కాలనీలో నిర్వహించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆజాద్ త్యాగస్ఫూర్తిని స్మరించారు. భారతదేశం గర్వించదగ్గ మహాదేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్ తాను చివరి వరకు కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి 1931 ఫిబ్రవరి 27వ తేదీన అహ్మదాబాద్లో ఉన్న ఆల్బర్ట్ పార్కులో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక బుల్లెట్స్ అతనికి దిగిన చివరి బుల్లెట్ వరకు పోరాడి తాను చిన్నతనంలో బ్రిటిష్ వాళ్ళ కొరడా దెబ్బలు తిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఏనాడికి కూడా దొరకకూడదు అనుకున్నటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం ఒక్క బుల్లెట్ని షూట్ చేసుకొని అమరత్వం చెందాడు. అలాంటి మహావీరుడు ఈ దేశంలో ఏం కోరుకున్నాడంటే, ఈ దేశంలో దోపిడీ పీడ ఒక వెన్నెల లాంటి సమాజం ఉండాలి, అందరికీ కూడుగుడ్డ నీడ లాంటి కనీస అవసరాలు ఉండాలని ఆ మహావీరుడు కోరుకున్నాడు. కానీ 80 ఏళ్ళుగా వస్తున్న అధికారం మార్పిడి జరిగి దోపిడీ మరింత ఎక్కువైపోయింది. ఈ దేశానికి ఆదాని అంబానీలు లక్షల కోట్ల ఎకరాల భూములు అప్పచెబుతున్న పాలకులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఇది అంట వాళ్ళ దృష్టిలో. ఈ దేశ ప్రజలకి కూడు పెట్టడం, గొడ్డెవ్వడం, నీడ కల్పించడం అభివృద్ధి కాదు. చంద్రశేఖర్ ఆజాద్ 35వ సంస్మరణ సభ కార్యక్రమానికి ఈరోజు పీడిఎం నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క స్ఫూర్తిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు యువత చూస్తూ ఉండి చెడు వ్యసనాలకు లోని ఆ దిశగా పయనిస్తూ ఉన్నారు. దీన్ని కనువిప్పి కలిగించి వాటి మీద అవగాహన కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఖండితుడుగా చేసి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చంద్రశేఖర్ ఆజాద్ యొక్క దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే దోపిడీకి పూనుకుంటూ ఉన్నారు. మన ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఖనిజ సంపదకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నక్సలైట్ల యొక్క అణచివేత ధోరణి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు